ఒక్క క్యాప్స్యూల్ ఒక ప్రాణం, వేల క్యాప్స్యూల్స్ ఊహించలేని విధ్వంసం. ఎస్, భక్తులకు నొప్పి తగ్గించే మందులంటూ చేతుల్లోనే మరణాన్ని పెట్టేందుకు సిద్ధమైన ఒక వ్యక్తి అంతా అనుకున్నట్లే జరుగుంటే ఓ ఆధ్యాత్మిక ఊరేగింపు క్షణాల్లోనే విషాదంగా మారిపోయేది. కానీ అతడి ప్లాన్లో జరిగిన ఒక చిన్న పొరపాటు మొత్తం కుట్రనే బయటపెట్టింది. ఒక్క ఫిర్యాదు పోలీసులను అప్రమత్తం చేసింది. ఆ తర్వాత జరిగిన దర్యాప్తులో బయటపడిన నిజాలు ఒక్కొక్కటిగా షాక్కు గురిచేశాయి. దాదాపు 15,000 విషపూరిత క్యాప్స్యూల్స్, వాటి వెనక దాగిన అసలు ఉద్దేశం, తరచూ జరిగిన విదేశీ ప్రయాణాలు, ఇవన్నీ ఎన్నో అనుమానాలకు తావిస్తున్నాయి. ఇంతకీ ఈ కుట్ర వెనుక ఒక వ్యక్తే ఉన్నాడా, లేక ఇంకా ఎవరైనా ఉన్నారా? అసలు లక్ష్యం ఎవరు? అంత పెద్ద విషాదాన్ని సృష్టించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఈ భారీ విషప్రయోగ కుట్ర వెనుక అసలు నిజాలేంటో లెట్ us వాచ్. మతపరమైన వేడుకలు, లక్షలాది మంది ఒకే చోట చేరే సందర్భాలు. అలాంటి వేళల్లో భద్రతా సిబ్బంది ఎంత అప్రమత్తంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇలాంటి భారీ కార్యక్రమాలను లక్ష్యంగా చేసుకుని జరిగే చిన్న తప్పిదం కూడా పెను విషాదానికి దారితీయొచ్చు. అలాంటి ప్రమాదమే ముంబైలో త్రుటిలో తప్పిపోయింది. పోలీసుల అప్రమత్తతతో వేలాది మంది ప్రాణాలు సురక్షితంగా బయటపడ్డాయి. మొహరం పండుగ సందర్భంగా ముంబైలో జరిగే భారీ ఊరేగింపులో పాల్గొనే భక్తులనే లక్ష్యంగా చేసుకుని ఒక వ్యక్తి ప్రాణాంతకమైన పథకాన్ని రచించాడు. నొప్పి నివారణ మందులు, రోగ నిరోధక శక్తిని పెంచే క్యాప్సూల్స్ అంటూ ప్రజలను నమ్మించి వాటి లోపల అత్యంత ప్రమాదకరమైన విష పదార్థాన్ని నింపి పంపిణీ చేయాలని అనుకున్నాడు. నిందితుడు ఫయాజ్ ప్రేమ్జీని పోలీసులు అరెస్ట్ చేశారు. పూణేలో విమాన్ నగర్కి చెందిన 39 ఏళ్ల ఫయాజ్ ప్రేమ్జీ ఓ పెయింట్ వ్యాపారి. విచారణలో బయటపడిన వివరాల ప్రకారం నిందితుడు దక్షిణ ముంబై డోంగ్రీ ప్రాంతంలో ఓ అతిథి గృహంలో బస చేస్తూ మొహరం ఊరేగింపులో పాల్గొనే భక్తులకు ఈ క్యాప్సూల్స్ ని పంపిణీ చేసే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ అతడి పథకం అమలయ్యేలోపే అనుకోని మలుపు తిరిగింది. క్యాప్సూల్స్ తీసుకున్న ఒక వ్యక్తి కొద్దిసేపటికే తీవ్రమైన అస్వస్థతకు గురి కావటమే కాదు, వాంతులు, కడుపు నొప్పి రావడంతో అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులకు సమాచారం అందించాడు. మొదట సాధారణ ఫిర్యాదులుగా అనిపించిన ఈ ఘటన క్షణాల్లో భారీ కుట్రగా మారిపోయింది. ఆ ఫిర్యాదును అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోనికి దిగి నిందితుడిని అదుపులోనికి తీసుకుని అతడి వద్ద తనిఖీలు నిర్వహించగా ఆ తనిఖీలో బయటపడిన దృశ్యాన్ని చూసి అధికారులు సైతం షాక్కి గురయ్యారు. దాదాపు 14,900 క్యాప్సూల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. వాటిలో జింక్ ఫాస్ఫేట్స్ అనే అత్యంత విషపూరితమైన ఎలుకల మందు నింపినట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలింది. ఈ క్యాప్సూల్స్ ఊరేగింపులో పాల్గొనే ప్రజల చేతుల్లో వెళ్లి ఉంటే ఎంతటి విషాదం జరుగుండేదో ఊహించడమే చాలా కష్టం. ఈ కేసులో మరో కీలకమైన అంశం కూడా దర్యాప్తు సంస్థల దృష్టిని ఆకర్షిస్తోంది. గడిచిన ఏడాది కాలంలో నిందితుడు ఇరాన్, ఇరాక్ దేశాలకు ఏకంగా 19 సార్లు వెళ్ళొచ్చాడట. అంతేకాదు అతడి తల్లి, సోదరి ప్రస్తుతం ఇరాన్లోనే నివసిస్తున్నారు. దీంతో ఈ కుట్ర వెనుక కేవలం వ్యక్తిగత ఉద్దేశ్యం ఉందా, లేక మరేదైనా అంతర్జాతీయ నెట్వర్క్తో సంబంధాలున్నాయా అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకు లభించిన ఆధారాల ప్రకారం ఈ కుట్రకు మరెవరైనా సహకరించారా? విషపూరిత పదార్థాన్ని ఎక్కడి నుండి సేకరించాడు? వేల సంఖ్యలో క్యాప్సూల్స్ ను ఎవరి సహాయంతో తయారు చేశాడు? వాటిని ఎలా పంపిణీ చేయాలనుకున్నాడు అనే అంశాలపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. అతడి ఫోన్ కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలు, విదేశీ ప్రయాణాల వివరాలు, పరిచయాలు, వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక ఈ కేసు కేవలం ఒక వ్యక్తి అరెస్టుతో ముగిసిపోయే వ్యవహారం అయితే కాదు. భారీ జనసమూహాలనే లక్ష్యంగా చేసుకుని సాధారణమైన మందుల రూపంలో ప్రాణాంతక విషాన్ని పంపిణీ చేయాలనే ఆలోచన ఎంత ప్రమాదకరమో ఈ ఘటనే మనకు చూపించింది. ప్రజల విశ్వాసాన్ని ఆయుధంగా మార్చుకునే ఇలాంటి కుట్రలు భద్రతా వ్యవస్థలకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. ఈ ఘటన ప్రతి ఒక్కరికి ఒక కీలకమైన సందేశాన్ని ఇస్తోంది. అపరిచితులు ఇచ్చే మందులు, క్యాప్సూల్స్, ఆహారం, పానీయాలు అవి ఎంత నమ్మకంగా కనిపించినా నిర్ధారణ లేకుండా తీసుకోవటం ఎంత ప్రమాదకరమో ఇప్పుడు ఈ కేసు స్పష్టం చేసింది. మరోవైపు ఒక ఫిర్యాదు, ఒక్క అనుమానం, పోలీసు స్పందన నేడు వేలాది మంది ప్రాణాలను కాపాడాయి.
ఒక వ్యక్తి దురాలోచన వేలాది మంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే పరిస్థితిని తీసుకొచ్చింది. అయితే ప్రజల అప్రమత్తత, పోలీసుల సత్వర స్పందనతో పెను విషాదం తప్పింది. మనకు తెలియని వ్యక్తులు ఇచ్చే మందులు, ఆహారం, పానీయాలు లేదా ఇతర వస్తువులను నిర్లక్ష్యంగా స్వీకరించడం ఎంత ప్రమాదమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. భారీ జన సమూహాలు, మతపరమైన ఉత్సవాలు, బహిరంగ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండడం, ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం, ఇలాంటి ప్రమాదాలను ముందుగానే అడ్డుకునేటువంటి ఒకే ఒక్క మార్గం.